నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. విక్రమ్ పూల గారు సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ ఉన్నారు మనతో. విక్రమ్ గారు నమస్కారం సార్. నమస్కారం గోపి గారు. తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో సభ్యత్వం లేకపోవడం మీద రకరకాల ప్రచారాలు మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అయితే తెలుగుదేశానికి రాజ్యసభలో అభ్యర్థిత్వం లేకపోతే ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? ఆ అభ్యర్థిత్వం లేకపోవడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే పార్టీ పరిస్థితి మీద కూడా చర్చ జరుగుతుంది, అభ్యర్థిత్వమే లేదు అని, ప్రాతినిధ్యం లేదు అని. అంటే 23 సీట్లు అండి, 23 సీట్లు గెలుచుకోగలిగింది తెలుగుదేశం పార్టీ. అవును, 23 సీట్లు ఇప్పుడు సంఖ్యాబలం బట్టి 42 ఉండాలి. 42 ఉంటేనే ఒక స్థానాన్ని గెలుచుకోగలిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏంటంటే గతంలో వచ్చినటువంటి అందరి వాళ్ళ కాల పరిమితి వ్యవధి అయిపోయింది కాబట్టి వాళ్ళు రిటైర్ అయిపోయారు. కాబట్టి రాబోయే రోజుల్లో మరో 2 ఏళ్ల పాటు తెలుగుదేశానికి ఎటువంటి ప్రాతినిధ్యం ఉండదు రాజ్యసభలో. రాజ్యసభలో ప్రాతినిధ్యం వల్ల ఏంటి ఉపయోగం అంటే కొన్ని కీలకమైనటువంటి బిల్స్లో ఓటింగ్లో పాల్గొనకపోవటం అనేటువంటిది ఉంటుంది. అంతకు మించి పార్టీకి పెద్దగా నష్టం జరిగేటువంటి అవకాశం లేదు ప్రాతినిధ్యం లేకపోవడం. కాకపోతే ఏంటంటే ఆవిర్భావం తర్వాత ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. దానివల్ల పెద్ద నష్టం ఏముంటుంది రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవటం వల్ల? ఉదాహరణకి 1994లో కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు 26 సీట్లు వచ్చినాయి. అంటే 297 సీట్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 26 సీట్లు వచ్చింది. అంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కాంగ్రెస్కి లేకుండా పోయింది. అంత మాత్రం చేత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి 2004లో అధికారంలో వచ్చింది కదా, వరుసగా 2 సార్లు వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే నంబర్స్తో సంబంధం. అంటే రాజ్యసభలో ఎంతమంది ఒకళ్ళున్నా ఇద్దరున్నా లేకపోయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అండి. దీనిని ఏంటంటే పించి చేయటం కోసం తెలుగుదేశం పార్టీకి షాక్ ఇది అని ఇట్లాంటివన్నీ ఏదో హెడ్డింగ్స్ పెట్టి కొన్ని ఛానల్స్లో అధికార పార్టీ వాళ్ళు కొంత ప్రచారం అయితే చేస్తున్నారు. బట్ సంఖ్యాబలం ప్రకారం రానప్పుడు పార్టీ మాత్రం ఏం చేస్తుంది ఇది? కానీ చంద్రబాబు మీద ఒక ప్రచారం ఉండేది కదా, ఈయన కావాలి అనుకుంటే అవసరమైతే అవతల వాళ్ళని కొంటాడు, లేకపోతే అవతల వాళ్ళని ప్రలోభ పెడతాడు, వాళ్ళ చేత ఓట్లే ఇస్తాడు కావాలని అనుకుంటే. మీకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు కూడా అదే ప్రచారం జరిగింది కదా. ఒక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నిక గెలుచుకున్నారు కదా, అప్పుడు కూడా ఆ ఎమ్మెల్యేకి ఎంత ఇచ్చారు, ఈ ఎమ్మెల్యేకి ఎంత ఇచ్చారు అనే ఒక చర్చ జరిగింది కదా. సో అలాంటి చర్చ చంద్రబాబు మీద ఉన్నప్పుడు ఒకవేళ చంద్రబాబు చేయాలి అని అనుకుంటే అట్లా చేసి ఉండొచ్చేమో కదా రాజ్యసభలో ప్రాతినిధ్యం కావాలి అనుకుంటే. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, చంద్రబాబు గారి మీద మీరు కూడా బయట వాళ్ళు ఎట్లాంటి ఎలిగేషన్స్ చేశారో అవి కూడా మీరు చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కొంటారు, అటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినాయి గతంలో? మీరు శ్రీదేవి గారి గురించి చెప్పారు, అంతే కదా? అదే ప్రచారం జరిగింది కదా. అదే నేను అనేది వాస్తవాలను మనం బేరీజ్ వేసుకోవాలి. వాళ్ళు ప్రచారం ఏదైతే ఏమున్నదని పక్కన పెట్టండి. ఎప్పుడు జరిగింది ఇది? శ్రీదేవి గారి విషయంలో జరిగింది. శ్రీదేవి గారి ఓటు తెలుగుదేశానికి పడటం మూలనే ఆమె గెలిచారు, అనురాధ గారు గెలిచారు, అంతే కదా మీరు చెప్పేది? కానీ ఇక్కడ మనం ఒక విషయం ఉంది, శ్రీదేవి గారు ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? శ్రీదేవి గారిని ఎవరు బయటికి తీసుకొచ్చారు? చంద్రబాబు గారు తెచ్చారా? కాదే. శ్రీదేవి గారి నియోజకవర్గంలో ఆమెను పక్కన పెట్టి ఆమె ఎమ్మెల్యేగా ఉండగానే అక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టారు, అంటే సమన్వయకర్తని పెట్టారు. సమన్వయకర్త అంటే అర్థం ఏంటి? రాబోయే ఎన్నికల్లో నీకే టికెట్ ఇస్తాము, నీకు టికెట్ ఏమో అని శ్రీదేవి గారికి అంటే చెప్పకనే చెప్పినట్లు అయింది కదా. అంటే ఆమెను తీసి పక్కన పెట్టేశారు. నువ్వు అవసరం లేదు, ఇక తాడికొండకి మీ అవసరం లేదు, మీ సేవలు అవసరం లేదు అని ఒక సమన్వయకర్తని తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు శ్రీదేవి గారు ఏమైంది? రెబెల్ అయింది ఆమె, అంటే పార్టీకి ఎదురు తిరిగింది. ఇక్కడ ఇందులో తెలుగుదేశం ప్రమేయం ఏమీ లేదు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఆమెను బయటకు రమ్మలేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు వేరే సమన్వయకర్తను మీరు అక్కడ పెట్టండి అని చెప్పలేదు. ఆ పార్టీలో కొన్ని డెవలప్మెంట్స్ జరిగినాయి. ఆ డెవలప్మెంట్స్లో వాళ్ళంతటా వాళ్ళు శ్రీదేవి గారిని తీసి వేరొకరిని ఆమె ఎమ్మెల్యేగా ఉండగానే, సాధారణంగా ఏంటంటే నాకు తెలిసి భారతదేశ రాజకీయాల్లో ఇటువంటి పరిణామాలు ఎక్కడ జరగల. ఒక ఎమ్మెల్యే ఉండగా ఎమ్మెల్యే పదవి ఇంకా ఒక 6 నెలల్లో 7 నెలల్లో ఉండగానే
ఒక సమన్వయకర్తను అక్కడ నియమించి ఇంకా ఈయనే సమన్వయకర్త, ఈయనే మొత్తం నియోజకవర్గం చూసుకుంటారని ఆ నియోజకవర్గ బాధ్యతలను అప్పచెప్పటం, సిట్టింగ్ ఎమ్మెల్యేని అవమానించే విధంగా పక్కన పెట్టేయటం అనేటువంటిది అక్కడ జరగల. అటువంటిది జరిగినప్పుడు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నటువంటి లేడీగా ఆమె డాక్టర్ శ్రీదేవి గారు ఆమె పార్టీకి ఎదురు తిరిగి అప్పుడు తెలుగుదేశానికి ఓటేశారు. అందులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు పెట్టింది జరిగే చర్చ గురించి అన్నా అన్నమాట. కాబట్టి ఇక్కడ బలం లేదని తెలిసినప్పుడు పోటీ పెట్టలేదు. అది స్పెక్యులేషన్ మీడియాలో వచ్చింది, ఆయన పెడతారా వద్దా అని ఒక చర్చ జరిగింది. చర్చ జరిగి వాళ్ళు కొంత ఆలోచన చేశారు, మనకు తగినటువంటి స్ట్రెంత్ లేదు, నిలబెట్టడం వల్ల పెద్ద ఉపయోగం లేదు అనేది అనుకొని పెట్టలేదు. అంతేగాని ఒక వ్యక్తి కోసం, ఒక సీటు కోసం ఇట్లా అంతా ప్రలోభ పెట్టి వాళ్ళని తీసుకొస్తారనేది మనకి అది కేవలం ఊహాగానం. అది అందువల్ల ఏదైతే బయట ప్రచారం జరుగుతున్నదో ఆ ప్రచారంలో వాస్తవం లేదు యాక్చువల్గా. రైట్ సార్. అయితే సో రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడం అనేది డెఫినెట్గా ఇది మొదటిసారి అయి ఉండొచ్చు గాక, కానీ అది టీడీపీకి మాత్రమే కాదు అని అంటారు మీరు. టీడీపీకే కాదండి, అంటే ఇప్పుడు ఇటువంటి పరిస్థితి చాలా పార్టీలకు ఉత్పన్నమైంది. జాతీయ పార్టీ మన రాష్ట్రంలో ఎదుర్కొంది కదా, ఎదుర్కొన్నటువంటి పరిస్థితి చాలా సందర్భాలు వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం లేదు, అంటే ఓవరాల్గా ప్రాతినిధ్యం ఉండదు, కానీ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం లేకపోవడం అనేది గతంలో కాంగ్రెస్ పార్టీకి కూడా జరిగింది. కాబట్టి ఇట్ ఈస్ తెలుగుదేశం పార్టీ ఇస్ నో ఎక్సెప్షన్, చాలా సందర్భాల్లో జరిగింది కదా. అట్లా అనుకుంటే మీకు బీజేపీ చాలా రాష్ట్రాల్లో వాటికి ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేదు, తమిళనాడులో లేదు, కేరళలో లేదు. అవును, ఇట్లాగా చాలా రాష్ట్రాల్లో వాళ్ళ ప్రెజెన్స్ వెస్ట్ బెంగాల్లో ఇప్పుడే వచ్చింది అనుకోండి గత 5 ఏళ్లలో. అంతకుముందు అసలు ఎక్కడ ఉండేది కాదు. కాబట్టి దానివల్ల ఏంటి నష్టం ఏముంటుంది? ఇంకో 2 ఏళ్ళు అయిపోతే ఎలక్షన్స్ జరుగుతాయి, మళ్ళీ తిరిగి ప్రాతినిధ్యం వస్తుంది. దాన్ని భూతత్వంలో చూపించి ఏదో జరిగిపోయింది రాజ్యసభలో, నెక్స్ట్ సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి దాని మీద ఏమన్నా కాస్త రుద్దే ప్రయత్నం చేస్తే కాస్త ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది కదా. ఇప్పుడు వీళ్ళ చేతుల్లో లేదు కదా అది. కరెక్ట్, వీళ్ళ చేతుల్లో లేని దానికి వీళ్ళ బాధ్యతలు ఏమవుతారు? రైట్. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ 2 ఇయర్స్లో మళ్ళీ ఏమవుతుందో అనేది చూద్దాం. అప్పుడు బలాబలాలు ఏ విధంగా ఉంటాయి, తారుమారు అవుతాయా, ఇదే విధంగా ఉంటాయి అనేది చూడాలి, కాలం నిర్ణయిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.